బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుల ఫోన్లపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. ఈ రిపోర్ట్ లో లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు నిందితులు తమ మొబైల్ ఫోన్స్ ను డిస్ట్రాయ్ చేసినట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఫోన్లు ధ్వంసం చేసినప్పటికీ డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కీలకంగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నిందితుల ఫోన్లపై పూర్తి స్థాయి ఎఫ్ఎస్ఎల్ నివేదిక సిద్ధమైంది. ఆ రిపోర్టును ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ కోర్టు నుంచి ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును సిట్ అధికారులు అధికారికంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఫోన్లలోని కాల్ డేటా, మెసేజ్లు, చాట్ రికార్డ్స్, అలాగే డిలీట్ చేసిన డేటా వివరాలు లిక్కర్ స్కామ్ కేసులో కీలక ఆధారాలుగా మారబోతున్నాయి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పరిణామం ఈరోజు చోటు చేసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. కొంతమందికి బెయిల్ వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా వారి సెల్ ఫోన్లో ఉండటం, సెల్ ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు, అదేవిధంగా ఫోన్లు ధ్వంసం చేసినప్పుడు కూడా ఆ డేటాని, కాల్ డేటాని రికవరీ చేశారు. ఫోరెన్సిక్ నివేదికని హైకోర్టుకు సమర్పించారు. ఈరోజు హైకోర్టు నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ని సిట్కి అందే అవకాశం ఉంది. ఈ నివేదిక అందితే ఎవరెవరు దీంట్లో ఉన్నారు, మొత్తం మీద ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారి కాల్ డేటా ఎవరెవరు దీంట్లో ప్రమేయం ఉంది, ఎవరెవరు ఎంతెంత మొత్తంలో దీంట్లో ట్రాన్సాక్షన్ చేశారు అనే అంశానికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఈ ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసే అవకాశం ఉంది. అయితే దాదాపు 3,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ మద్యం కుంభకోణంలో చాలా మహామహులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాజకీయ నాయకులు, కీలకమైనటువంటి ఉన్నతాధికారులు, కొంతమంది ప్రైవేటు సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ఇప్పటికే సిట్ నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించి కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా నిఘా పెట్టింది, నియంత్రించే కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సంబంధించి మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం, అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడినటువంటి అంశానికి సంబంధించి సిట్ నివేదిక ఇప్పటికే సమర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఫోరెన్సిక్ నివేదిక చాలా కీలకంగా మారబోతా ఉంది. రాష్ట్రంలో మద్యం పాలసీ నేపథ్యంలో అనేక మార్పులు చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి వివరాలు, ఎవరెవరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగింది, ఎవరెవరి మధ్య వాట్సాప్ చాట్లు జరిగాయి, ఎవరెవరి మధ్య దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కాల్స్ నిర్వహించారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు వచ్చేటటువంటి ఈ ఫోరెన్సిక్ నివేదికలో అనేకమైన కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ నివేదిక ఆధారంగా మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, అరెస్టులు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరిపైన కూడా పూర్తి స్థాయిలో వారందరినీ అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయటం, కోర్టుకు పెట్టేటువంటి ప్రక్రియ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.